అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారి 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమా 36 లక్షల టికెట్ల పైగా సేల్ అయితే అయిందంట ఈ 3 రోజుల్లో. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే మూవీస్‌లో 'రాజాసాబ్' ఫ్లాప్ అయిండేది. ఈ సినిమా కొంచెం కలిసొచ్చింది. అది కాకుండా వేరే సినిమాలు కూడా హిట్ టాక్ అయితే తెచ్చుకుంటాయి. 'రవితేజ' గారి 'భర్త మహాశైలకు విజ్ఞప్తి', తర్వాత 'అనగనగా ఒక రాజు' నవీన్ పోలిశెట్టి, తర్వాత 'నారి నారి నడుము మురారి' శర్వానంద్ మూవీ. ఈ సినిమాలకన్నీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా చాలా మంది ఫస్ట్ చాయిస్ 'మనశంకర్ వరప్రసాద్' గారే అయింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు కాబట్టి, దీంట్లో వెంకటేష్ ఉన్నాడు కాబట్టి, అది కాకుండా అనిల్ రావిపూడి 8కి 8 బ్లాక్ బస్టర్లు ఇచ్చినాడు కాబట్టి, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చినారు కాబట్టి, ఈ సినిమాని 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమాని చాలా మంది ఫస్ట్ చాయిస్ అయితే పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ మూవీ మాత్రమే హిట్ అయితే అయింది. ఈవెన్ వేరే సినిమాలంతా నెగెటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. 2025 సంక్రాంతి సినిమా. కానీ 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతికి అంటే సినిమా బావుందని చెప్పినా కూడా, అంటే సంక్రాంతికి చూసే జోనర్ కాదు కాబట్టి యావరేజ్‌లో అయితే నిలిచింది. ఫైనల్‌గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి కలెక్షన్స్ అయితే సాధించింది. కానీ ఇప్పుడు చాలా మంది ఫస్ట్ చాయిస్ 'మనశంకర్ వరప్రసాద్' గారు కాబట్టి, విపరీతంగా బాక్స్ ఆఫీస్‌లో కుమ్మి బరేస్తా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఫస్ట్ డేనే 4,80,000 టికెట్స్ అయితే సేల్ అయినాయంట. బుక్ మై షోలో చూసుకోండి. 4,80,000 టికెట్స్. తర్వాత 4,00,000 రెండో రోజు 4,05,000 టికెట్స్ అయితే తగ్గిండాయి. 4,05,000 టికెట్స్ అయితే సేల్ అయితే అయిండాయి. కానీ మూడో రోజు మళ్ళీ పెరిగింది. అంటే 4,45,000 టికెట్స్ అయితే సేల్ అయితే అయిండాయి బుక్ మై షోలో మాత్రమే. టోటల్‌గా 3 రోజుల్లో 16 లక్షలకు పైగా టికెట్స్ అయితే సేల్ అయితే అయిండాయి. అవునా కదా! ఇది నిజమే. కానీ ఇంకోటేమంటే డిస్ట్రిక్ట్ యాప్ అయితే ఉంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్‌లో కూడా చాలా మంది బుక్ అయితే చేసుకుంటారు. కానీ చాలా థియేటర్స్‌లో డిస్ట్రిక్ట్ యాప్‌లోనే చాలా మంది బుక్ చేసుకుంటారు. కానీ డిస్ట్రిక్ట్ యాప్‌లో కూడా 3 రోజుల్లో 16 లక్షలకు పైగా టికెట్స్ అయితే సేల్ అయినాయని బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. టోటల్‌గా ఈ సినిమాకి చూసుకుంటే 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమాకి ఇప్పటివరకు 3 రోజుల్లోనే 36 లక్షలకు పైగా టికెట్స్ అయితే సేల్ అయితే అయిందని బిగ్ న్యూస్ అయితే వస్తుంది. మామూలుగా సంక్రాంతికి అందుకే చాలామంది సంక్రాంతికే చాలా అంటే చాలా ప్లాన్ అయితే చేసుకుంటారు. సంక్రాంతిలో అంటే సంక్రాంతి సినిమాకి చాలా అంటే చాలా హిట్ అయ్యేది ఎలాంటి సినిమాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు. అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలే ఒక్క 'ప్రభాస్' గారి మూవీ తప్ప. ఇప్పుడు 'రవితేజ', 'నవీన్ పోలిశెట్టి', తర్వాత 'శర్వానంద్' ఈ మూవీస్ కూడా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. ఇవన్నీ కూడా కామెడీ జోనర్‌లే. ఇవన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలే. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల్లో అంతా కలిపి ఈ 'మనశంకర్ వరప్రసాద్' గారైతే చాలా అంటే చాలా కలెక్షన్స్‌లో దూసుకుపోతుంది. 36 లక్షలకు పైగా టికెట్స్ సేల్ అయినాయంటే ఇది మామూలు విషయం కాదు. అంటే ఈ వారం లోపే 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే దాటేస్తుంది. ఇక 500 కోట్ల వరకు వస్తుంది అని అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా వీడియోని లైక్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.